ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా సాధారణ కుటుంబానికి చెందినవాడు. కాని అతని హృదయం మాత్రం ఎంతో మంచిది. అదే గ్రామంలో కావ్య అనే అమ్మాయి ఉండేది. ఆమె చదువులో తెలివైనది, మనసులో దయగలది. ఒక రోజు గ్రామంలో భారీ వర్షం పడింది. అందరూ తమ ఇళ్లలోనే ఉండిపోయారు. కాని కావ్య ఇంటి దగ్గర ఉన్న చిన్న వాగు పొంగిపొర్లి, ఆమె ఇంటికి వెళ్లే దారి మొత్తం నీటితో నిండిపోయింది. కావ్య భయపడుతూ నిలబడిపోయింది. అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చాడు. భయపడకు, నేను ఉన్నాను అని చెప్పి ఆమెను జాగ్రత్తగా ఆ నీటిని దాటించాడు. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. కావ్య అర్జున్ మంచితనాన్ని ఇష్టపడింది. అర్జున్ కూడా కావ్య నవ్వును చూస్తే ఆనందపడేవాడు. రోజులు గడిచాయి. ఒక రోజు కావ్య అడిగింది, నువ్వు నన్నెందుకు ఇంతగా పట్టించుకుంటావు? అర్జున్ చిరునవ్వుతో చెప్పాడు, ప్రేమ అంటే పెద్ద మాటలు కాదు, మనిషి కష్టంలో ఉన్నప్పుడు అతని పక్కన నిలబడటం. ఆ మాటలు కావ్య హృదయాన్ని తాకాయి. కొంతకాలానికి అర్జున్ కుటుంబం ఆర్థిక సమస్యల్లో పడింది. గ్రామంలో చాలామంది అతన్ని దూరం పెట్టారు. కాని కావ్య మాత్రం అతని చెయ్యిని వదల్లేదు. ఆమె చెప్పింది, సంతోషంలో తోడు ఉండేవాళ్లు చాలామంది ఉంటారు. కాని కష్టంలో కూడా తోడు ఉండేవారే నిజమైన ప్రేమ. ఆ మాటలు విన్న అర్జున్ కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేశారు. కొన్నేళ్ల తరువాత అర్జున్ మంచి స్థాయికి చేరుకున్నాడు. కాని అతను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, నన్ను విజయానికి తీసుకెళ్ళింది నా కష్టం మాత్రమే కాదు, నన్ను నమ్మిన ఆమె ప్రేమ. అలా వాళ్లు ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంతో జీవితాన్ని ఆనందంగా గడిపారు. నీతి: నిజమైన ప్రేమ అంటే రూపం కాదు, సంపద కాదు, కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు అండగా నిలబడటం.